చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల అధ్యక్షులు అన్నామలై మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ కూలీలకు పనులు కల్పిస్తూ తక్కువ వేతనాలకు పనిచేస్తున్నామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరికి కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు అందజేసినా ఫలితం లేదన్నారు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి అందజేశారు. ఉద్యోగ భద్రత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఉద్యోగ భద్రత, కనీస వేతన చట్టాన్ని, కనీస వేతన చట్టాన్ని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఫీల్డ్ అసిస్టెంట్లు ముందుకు ఎదగాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కోరికలు నెరవేరాలని డిమాండ్ ఇచ్చి మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా డిమాండ్ చేస్తున్నాము. మా కోరికలు న్యాయపరమైన కోరికలు ఏవి ఉన్నాయో అదంతా డిమాండ్స్ నెరవేరాలని కోరుతున్నాము. గవర్నమెంట్ ని, సీఎం గారిని, ఇట్లా కలెక్టర్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని మా డిమాండ్స్ ఏమి ఉన్నాయో న్యాయపరమైన కోరికలు. మా కోరికలు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ కి FT కల్పించాలి, కనీస వేతనం సుప్రీంకోర్టు ప్రకారం యాక్ట్ ప్రకారం కనీస సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఇలా మా డిమాండ్ సచివాలయ ఉద్యోగ గుర్తించాలి. ఇలాంటి మా డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు పదోన్నతులు మా ఫీల్డ్ అసిస్టెంట్ లో కూడా MA, MED, BED చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించి అక్రమ తొలగింపు ఆపాలనేసి ఈ డిమాండ్స్ ని మేము కలెక్టర్ ద్వారా PD గారికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తెలియపరుస్తూ వినియోగించుకుంటున్నాం. రైతులకు, కూలీలకి అన్ని న్యాయపరంగా వాళ్ళకి ఏమేమి కావాలన్నా మేము న్యాయం చేస్తున్నాము. మాకు ఇప్పుడు జీతాలతో మేము పనిచేస్తున్నాము. అక్రమంగా తొలగించిన వాళ్ళని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. మా FT రాని వాళ్ళకి FT కల్పించాలి.